మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు చంద్రమోహన్ రాజు. వైఎస్ఆర్ కడప జిల్లా అండర్-19 స్కూల్ గేమ్స్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మన కోడూరు కళాశాలలో ఒకప్పుడు మేమందరం కూడా నేను కూడా ఒకప్పుడు ఈ కళాశాల స్టూడెంట్నే, ఇక్కడే చదువుకున్నాను. మేము అప్పుడు ఇక్కడ బేస్బాల్ కానీ సాఫ్ట్బాల్ కానీ ఆడేవాళ్ళము. మాకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది మా కళాశాల గ్రౌండ్లో. అదే ఉద్దేశంతో మన కళాశాలలో ఒక రాష్ట్ర స్థాయి పోటీలు జరపాలి, మన కళాశాల గ్రౌండ్లో ఒక మంచి వాతావరణం నెలకొనాలనే ఉద్దేశంతో ఈ ఎస్జిఎఫ్ అండర్-19 బేస్బాల్ టోర్నమెంట్ని ఇక్కడ నిర్వహించాలనే ఒక ఉద్దేశం తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఎన్నడూ లేనటువంటి విధంగా జనరల్గా అబ్బాయిల టీములు అన్నీ వచ్చేటి, అమ్మాయిల టీములు 2-3 ఆబ్సెంట్ అయ్యేటి. ఎప్పుడూ లేని విధంగా 13 జిల్లాలు ఫుల్ టీములు, అమ్మాయిలు అబ్బాయిల టీములు అన్నీ కూడా ప్రజెంట్ కావడం జరిగింది. దాదాపు 460 మంది క్రీడాకారులు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు ఈ 3 రోజులుగా. మొన్న 15వ తేదీ నుంచి జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు. ఇప్పటికే పలు జట్లు సెమీస్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఫైనల్స్ కూడా ఈరోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి టీముల్లో 13 జిల్లాల నుంచి కూడా ఓడిపోయిన టీములు అయితేనేమి, గెలిచిన టీములు అయితేనేమి ఒక సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి సెలక్షన్ కమిటీ ద్వారా మనము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేస్బాల్ టీమును ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది అండర్-19 కేటగిరీలో. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి ఈ క్రీడాకారులు మన ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఢిల్లీలో జరిగేటువంటి ఈ సంవత్సరం జనవరి నెలలో, నెక్స్ట్ 27 జనవరి నెలలో జరిగేటువంటి మొదటి వారంలో జరిగేటువంటి జాతీయ స్థాయి పోటీల్లో వీళ్ళు మన రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారుల్లో ఈ సాఫ్ట్బాల్ అయితేనేమి, బేస్బాల్ అయితేనేమి ఇక్కడ మన రాష్ట్రం జట్టులో క్రీడా నైపుణ్యాలు బాగా పెంపొందించుకుంటున్నారు. మన జట్లు చాలా బాగున్నాయి. మంచి టీంని ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మనం పంపాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నాము. మంచి టీంను నేషనల్స్కి పంపాలి, మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేటువంటి, అక్కడ మెడల్ కొట్టేటువంటి టీంను మనం ఇక్కడ తీయాలనే ఉద్దేశంతోనే మనం పనిచేస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా చాలా ఇప్పటికే సెమీస్కి చేరుకునే జట్లు ఫైనల్స్ కూడా మధ్యాహ్నం లోపలే ఉంటుంది, మధ్యాహ్నం తర్వాత కండక్ట్ చేయాలనుకుంటున్నాము. ఇంకపోతే ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారులకు సదుపాయాలు అయితేనేమి ఎటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా, అమ్మాయిల టీంలకు అయితేనేమి అబ్బాయిల టీంలకు మంచి వసతిని ఏర్పాటు చేసి వాళ్ళకి మంచి భోజన ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల పాటు క్రీడాకారులు అందరూ కూడా మంచి బాగా ఎంజాయ్ చేశారు. పోతే ఇక్కడికి వచ్చినటువంటి బాయ్స్ టీమ్స్కు కొంచెం అకామిడేషన్ కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే తరగతి గదులు ఉండడం వల్ల మన కళాశాలలో అవి కూడా అధిగమించి మేము వాళ్ళకు మంచి సదుపాయాలు ఏర్పాటు చేయగలిగినాం. ఇక్కడ మనకు హాస్టల్ని కూడా యూజ్ చేసుకోవడం జరిగింది. బాయ్స్ వసతి కోసం హాస్టల్లో కూడా వాళ్ళు కూడా మాకు సహకరించారు. ఇక్కడ మనకు కోడూరు పట్టణంలో ఎత్తుకుంటే క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం ఉంది. క్రీడాకారులను ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, మంచి క్రీడాకారులు ఉన్నారు, అథ్లెట్స్ ఉన్నారు. ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఇది క్రీడాపరంగా. అయితే ఇక్కడ మనకు క్రీడాకారులకు కొదవలేదు. ఇంకా కొన్ని ఇక్కడ మనకు వచ్చినటువంటి ఇక్కడ గ్రౌండ్ సదుపాయాలు కూడా కొంచెం మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కొన్ని స్టాండర్డ్గా ఎప్పటికీ పనికొచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. స్థానిక క్రీడాకారుడిగా నాకు అది కనపడుతుంది ఆ వెలితి అనేది. దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ మీడియా వాళ్ళు ఈ టోర్నమెంట్ సందర్భంగా మాకు అందించినటువంటి సహాయ సహకారాలు అయితే మేము ఎప్పటికీ మర్చిపోలేము. చాలా బాగా దీన్ని మాకు సహాయం అందించారు. వాళ్ళ యొక్క ప్రోత్సాహం కూడా మేము మర్చిపోలేము. పోతే మనం అన్ని విధాలా ఈ టోర్నమెంట్ను సక్సెస్ చేసి మంచి టీమును ఇప్పటి వరకు ఎటువంటి ఆక్షేపాలు లేకుండా, ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా సెమీఫైనల్కు ఏ జిల్లా వాళ్ళు ఎంపికయ్యారు సార్? సెమీఫైనల్కు వచ్చాయి. ఇప్పుడు ఒక సెమీఫైనల్ కర్నూలు, నెల్లూరు జట్లు బాయ్స్ సెక్షన్లో ఆడాయి. సెమీఫైనల్ ఒకటి, అందులో కర్నూలు జట్టు గెలుపొంది నెల్లూరు పైన ఫైనల్స్కి వెళ్ళిపోయింది. ఫైనల్స్కి వెళ్ళింది. ఇంకొక సెమీఫైనల్ ఇక్కడ జరుగుతోంది. అది రిజల్ట్ ఇంకా రాలేదు, మనకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అదేవిధంగా అమ్మాయిల విభాగంలో కూడా ఇంకా సెమీస్కి వచ్చాయి. కడప జిల్లా జట్టు, కడప అమ్మాయిల జట్టు సెమీస్కి ఎంటర్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఇంకా ఎవరితో ఆడతారు అనేది మనకి ఇప్పుడు డిసైడ్ అవుతుంది. కాబట్టి ఈ టోర్నమెంట్ కొన్ని జట్లు ఓడిపోయి ఉంటాయి కదా, వాళ్ళల్లో మెరిట్గా ఉంటారు కదా,
వాళ్ళని ఏమన్నా తీసుకునే దానికి ఛాన్సెస్ ఉంటాయా? నేను అదే చెప్తాను. మా సెలక్షన్ కమిటీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఓడిపోయినంత మాత్రాన క్రీడాకారుడి యొక్క ప్రతిభ ఆడ మరుగున పడకూడదు. టీం ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. టీం అంతా సమిష్టిగా ఆడితేనే ఒక టీం గెలుస్తుంది. అంత మాత్రాన ఆ టీంలో క్రీడాకారుడు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే క్రీడాకారుడు ఉంటే ఆ పిల్లవాడిని ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేయడం జరుగుతుంది. తీసుకుని వాళ్ళందరినీ ప్రాబబుల్స్ తీసుకుంటాం. ఫస్ట్ దగ్గర మనకు 16 మంది టీం ఉంటుంది దీంట్లో బేస్బాల్లో. ఈ 16 మందికి మేము దగ్గర 25 మందిని ప్రాబబుల్స్ తీసుకుంటాము. ఆ 25 మందిని ప్రాబబుల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత 25 మందిని మళ్ళా ఆడించి వాళ్ళల్లో ఎవరు బెస్ట్గా ఆడుతున్నారో వాళ్ళని మాత్రమే ఫైనల్గా ఆ 16 మందిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి అందులో ఏమి లేదు. నిష్పక్షపాతంగా ఎవరు తన అనేది లేకుండా అందరికీ కూడా న్యాయం జరిగేటట్లు మంచి క్రీడాకారుడికి న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడ సెలక్షన్స్ మనం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి అనుమానానికి తావులేదు. కాబట్టి ఈ విధంగా మనం ఈ టోర్నమెంట్ను మన కళాశాల గ్రౌండ్లో, ఈ కోడూరు జూనియర్ కళాశాల గ్రౌండ్లో మా ప్రిన్సిపాల్ గారు అయితేనేమి, మా స్టాఫ్ అయితేనేమి అందరూ కూడా సహకరించి వచ్చినటువంటి కడప జిల్లా నుంచి వచ్చినటువంటి ఎంతోమంది సీనియర్ క్రీడాకారులు ఉన్నారు ఇక్కడ బేస్బాల్ సంబంధించి. ఈ క్రీడాకారులు అందరూ కూడా ఇక్కడ ఆర్గనైజేషన్లో పాలు పంచుకోవడం జరిగింది. మా ఫిజికల్ డైరెక్టర్స్, పీఈటీలు, డెప్యుటేషన్, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్ పీఈటీలు కూడా ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా సమిష్టిగా ఒక టీం వర్క్ చేసి ఈ టోర్నమెంట్ను విజయవంతంగా చేయడానికి దోహదపడింది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా మన కోడూరు పుర ప్రజలకు ఈ సహాయ సహకారాలు అందించినట్టు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నుంచి వచ్చారు నాన్న? గుంటూరు సార్. ఏం పేరు నీ పేరు? రోజా. ఓకే. ఎన్ని మ్యాచ్లు ఆడారు ఇప్పటికి? 3 మ్యాచెస్ సార్. ఎవరెవరితో? కృష్ణ, విశాఖ, నెల్లూరు. ఓకే. ఎన్ని విన్ అయ్యారు? 3 సార్. 3 మ్యాచెస్. 3 మ్యాచ్లు విన్ అయినారా? 3 మ్యాచ్లు. అవును సార్. ఏ డిస్ట్రిక్ట్? కృష్ణ, విశాఖ, నెల్లూరు. ఇప్పుడు ఫర్దర్గా ఎవరితో ఉంది? కర్నూలు సార్. అంటే ఏంటి సెమీఫైనల్? సెమీస్. ఓకే ఓకే ఓకే. ఎంతమంది ఉంటారు మీ టీంలో? 16 మెంబర్స్ సార్. 16 మెయిన్ ప్లేయర్స్ సార్. మెయిన్ ప్లేయర్స్ 9 మెంబర్స్. ఓకే ఓకే ఓకే. ఎట్లా సెమీఫైనల్ గెలుస్తారా? గెలుస్తాం సార్. గెలుస్తాం. ధీమాగా చెప్పడం లేదా? టీమ్ గా సార్ గెలుస్తాం.